నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ పేపర్ అనాలిసిస్. నేను భవానీ. ముందుగా ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు ఏమో ఒకసారి చూద్దాం. ఈనాడులో చూసుకుంటే గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం అంటూ కూడా మనం మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. వైకాపా హయాంలో అడ్డగోలుగా మూల్యాంకనం, ఓఎంఆర్ షీట్లలో ఇష్టానుసారం దిద్దుబాట్లు, సవరణలు, 736 మంది పత్రాల్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తే 95% పత్రాల్లో సవరణలు, దిద్దుబాట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సిట్ నివేదికలో వెల్లడైంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే వైకాపా ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చేసింది. అన్ని వ్యవస్థలను నీరుగార్చినట్టే ఏపీపీఎస్సీని అరాచకాలకు కేంద్రంగా చేసింది. కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రూప్ 1 నియామకాల్లో కనీ విని ఎరుగని అక్రమాలకు పాల్పడింది అంటూ కూడా ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జవాబుల పత్రాల్ని 3 సార్లు మూల్యాంకనం చేయించింది. మొదట డిజిటల్ మూల్యాంకనం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించింది. కోర్టు మొట్టికాయలు వేయడంతో హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ఏపీపీఎస్సీ మరో డ్రామా నడిపింది. అక్కడ మూల్యాంకనం అనేది జరగలేదని కోర్టుకు అబద్ధం చెప్పింది. మూడోసారి విజయవాడలో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై కోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిట్ మొత్తం ఈ అక్రమాలన్నింటినీ కూడా బయటపెట్టింది. మొదట డిజిటల్ మూల్యాంకనం, తర్వాత హైలాండ్లో జరిగిన డ్రామా, మూడోసారి విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాలపై కూడా 3 భాగాలుగా 132 పేజీలతో సవివర నివేదిక అయితే కూడా సమర్పించింది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ హయాంలో ఏదైతే మరి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం జరిగిందో ఆ పరీక్షలో అడ్డగోలుగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ప్రశ్నాపత్రాలు కూడా దానికి సంబంధించి కూడా చాలా వరకు ఈ మూల్యాంకనం విషయంలో ఓఎంఆర్ షీట్లలో ఇష్టానుసారంగా దిద్దుబాట్లు, సవరణలు కూడా చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఏదైతే మరి సిట్ వెల్లడించిన నివేదిక ఏదైతే ఉందో కూడా ఆ నివేదికలో ఈ విషయాలన్నీ కూడా మరి వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీన్ని సవివరంగా చూసుకుంటే అరాచకం 1, అరాచకం 2 అని కూడా మనకి ఇవ్వటం జరిగింది. అరాచకం 1 కింద చూసుకుంటే నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం, నిబంధనలు ఏవైతే ఉన్నాయో కూడా ఆ నిబంధనలను తుంగలో తొక్కి వాటికి విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం అయితే కూడా చేపట్టడం జరిగింది అంటూ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే కోవిడ్ సాకుతో ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ సాకుతో గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి చైర్మన్ విజయభాస్కర్ను బేఖాతరు చేస్తూ ఆయన అనుమతి తీసుకోకుండానే దాన్ని అమల్లో పెట్టారు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే అరాచకం 2 కింద కనుక మనం చూసుకుంటే హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో డ్రామా ఆడటం జరిగింది. డిజిటల్ మూల్యాంకనం చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో ఏపీపీఎస్సీ మరో డ్రామాకు తెరతీసింది. అయితే ఈసారి ఇక్కడ చూసుకుంటే చినకాకానీలో ఉన్న హైలాండ్ రిసార్ట్లో మాన్యువల్ మూల్యాంకనం చేస్తామని చెప్పింది. ఈసారి కాంట్రాక్టుకు పిఎస్ఆర్ తన మరో మిత్రుడైన పమిడి కాల్వ మధుసూదన్ సంస్థకు కట్టబెట్టారు. ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాల్ని హైలాండ్ కు తరలించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, గుమస్తాలు, గృహిణులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించారు. బయటకు వారినే ఉద్దండులైన సబ్జెక్టు నిపుణులుగా చూపించారు. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే వారితో ఓఎంఆర్ షీట్లపై కూడా వేయించారు అంటూ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక దీన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లడంతో హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనానికి ఏర్పాట్లు మాత్రమే చేశామని, అక్కడ ఎలాంటి ప్రక్రియ ఏమీ జరగలేదని కూడా బుకాయించారు అంటూ కూడా ఇక్కడ మనకి పేర్కొన్నారు. మరొక చూస్తే టాటాకు చంద్రశేఖరన్ బాయ్. టాటా గ్రూప్ లో 40 ఏళ్ల వృత్తి జీవితం గడిపి 9 ఏళ్ల పాటు ఆయన సన్స్ చైర్మన్ గా వ్యవహరించిన నటరాజన్ చంద్రశేఖరన్ అతి త్వరలో గ్రూప్ ను వీడనున్నారు. ఆయన ఈ ప్రకటన అయితే కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన అయితే కూడా విడుదల చేశారు. మొత్తంగా చైర్మన్ గా 3వ విడతలో 5 ఏళ్ల పాటు చంద్రశేఖరన్ అయితే కూడా కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ ఏకగ్రీవంగా తీర్మానించినా కూడా టాటా సన్స్ బోర్డు ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. అయితే టాటా సన్స్ లో ఈ ట్రస్ట్లకు 51.54% వాటా అయితే ఉంది. టాటా గ్రూప్ కు ఎంతో కీలకమైన టాటా సన్స్ చైర్మన్ గా తనకు ఏకగ్రీవ మద్దతు లభించకపోవడం వల్లే వైదొలగనున్నట్లు చంద్రశేఖరన్
బుధవారం ప్రకటించారు. టాటా సన్స్ చైర్మన్ గా రెండో విడత పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుండగా ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక తన వారసుడి నియామకంపై బోర్డు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. చంద్రశేఖరన్ టాటా గ్రూప్ నుంచి వైదొలగనున్నారు అనే వార్తతో బుధవారం గ్రూప్ కంపెనీల షేర్లు 3.7% వరకు నష్టపోయాయి. ఇక మార్కెటింగ్ లో చూసుకుంటే 45,000 కోట్లకు పైగా తగ్గిపోయింది. టాటా సన్స్ వాటాదారుల సాధారణ సమావేశం ఈ నెల 18న జరగనుంది. అంతకు ముందుగానే చంద్రశేఖరన్ తన నిర్ణయం ప్రకటించడం కూడా మనం గమనార్హం. మనం మరి చూడాలి. అయితే తర్వాత మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది కూడా మరి వేచి చూడాలి. ఎవరిని నియమిస్తారు అని చెప్పేసి ఆయన ప్లేస్ లో. మరొకటి చూస్తే ఇక ఎస్క్రో ఖాతా ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు 2 లక్షల కోట్ల పెట్టుబడులు 21,667 మందికి ఉపాధి. ముఖ్యమంత్రి అధ్యక్షతన 20వ SIPB సమావేశంలో ఆమోదం. రాజకీయ నిరుద్యోగులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇన్ డీటెయిల్ గా చూస్తే ఒకసారి ఏడాది డిసెంబర్ నుంచి పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలను చెల్లించాలని అధికారులను అయితే కూడా మరి సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తప్పనిసరైనా ఎంతవరకు ఇవ్వగలమన్న అంశంపై కూడా దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక సమావేశంలో ఈ కీలక నిర్ణయం అయితే కూడా తీసుకోవడం జరిగింది. మరొక చూస్తే ప్రతిపక్ష హోదా లేని సభలో చేయగలిగిందేమీ లేదు. మండలిలో బలం ఉంది కాబట్టి అక్కడ నిలదీయండి. డిఎస్సీనే మన తొలి ప్రాధాన్యం. వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశంలో మాజీ సీఎం జగన్. ఒకసారి దీన్ని సవివరంగా చూద్దాం. శాసనసభలో వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని, అందువల్ల సభలో చేయగలిగింది ఏమీ లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఎంతసేపటికి అంటే ప్రజల సమస్యలపై పోరాడకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము సభకొస్తాము, సభకొచ్చి మాట్లాడతాము అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా మంది నుంచి వస్తున్న వ్యతిరేకత కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా అంటే నువ్వు ముందు సభకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడితే తర్వాత మరి ప్రధాన ప్రతిపక్షమా లేదంటే ప్రజల నుంచే సానుకూలత లభించడమా అనేది తర్వాత సంగతి. కానీ సభకి రాకుండానే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వచ్చి మాట్లాడతాము అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా చాలా వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ ప్రతిపక్ష హోదా లేని సభలో చేయగలిగింది ఏమీ లేదు అంటూ కూడా మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళందరికీ కూడా ఆయన ఇటువంటి దిశానిర్దేశం చేయడం కూడా గమనించదగ్గ విషయం. సో ఇక చూసుకుంటే శాసనసభలో తాను చెప్పదలుచుకున్న వాటిపై ప్రెస్ మీట్లలో మాట్లాడతానన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, పీపీపీ ఫీజు రియంబర్స్మెంట్ అండ్ అదేవిధంగా దిశ, వైకాపా నేతల అరెస్టులు, విజన్ 2047, శ్వేతపత్రాలు తదితర అంశాలపై మండలిలో మాట్లాడాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. ఇక చూస్తే డిఎస్సి 2025 ప్రధాన ఎజెండా అని, దీనిపై శాసన మండలిలో గట్టిగా మాట్లాడాలని జగన్ వెల్లడించారు. డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ కూడా మరి అదే వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా వినిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే కేంద్రంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే జరగాలి. విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నాడో అతను ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంటూ కూడా మరి దాన్ని ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. మరొకటి చూస్తే మైమరిపించేలా మదిని దోచేలా పర్యాటకంలో ఆధునిక అనుభూతులు, స్వదేశ్ దర్శన్లో 152.40 కోట్లతో సరికొత్త హంగులు. బొర్రా గుహలో విద్యుత్ కాంతులు ఇక్కడ మనం చూసుకోవచ్చు. పిక్చర్ లో ఎంత అందంగా ఆకర్షణీయంగా బొర్రా గుహల్లో విద్యుత్ కాంతులతో కూడా మరి మైమరిపించే అందాలతో బుర్రా గుహలు అయితే కూడా మరి మదిని దోచేలా ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సముద్రపు అలల సవ్వడి, అరకు సమీపంలోని బొర్రా గుహలు, బౌద్ధ వారసత్వ కట్టడాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతులను అయితే కూడా పంచేలా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. పర్యాటకులను ఆకర్షించే విధంగా బొర్రా గుహలు అయితే కూడా మరి తీర్చిదిద్దడం జరుగుతుంది. మరొక హెడ్లైన్ కనుక చూసుకుంటే మనం సాయి కృష్ణ మృతి కేసులో
ఇక్కడ చూసుకుంటే కృష్ణలంక స్టేషన్ హోంగార్డ్ అరెస్ట్, సాక్ష్యాల మాయంలో కీలక పాత్ర, సహనిందితులతో కుమ్మక్కై హార్డ్ డిస్క్లను తొలగించాడు. సాయి కృష్ణను స్టేషన్ కు తీసుకొచ్చే దృశ్యాలు వాటిలో నమోదయ్యాయి. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ 25 వరకు రిమాండ్ విధించిన కోర్టు. కృష్ణలంక స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రాజును సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించి సిట్ అధికారులు అయితే కూడా మరి అరెస్టు చేయడం జరిగింది. సో నిందితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం బుధవారం సాయంత్రం రెండో ఏజేఎంఎఫ్సి కోర్టులో న్యాయాధికారి శ్రీకాంత్ ఛాంబర్లో హాజరుపరిచారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 6కు చేరింది. కోనేటి వెంకట్రాజు A7 మిగిలిన నిందితులతో కలిసి నేరపూరిత కుట్రలో భాగస్వామయ్యాడు. కృష్ణలంక స్టేషన్ సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్లను మాయం చేశాడు. ఈ విషయాన్ని విచారణలో అంగీకరించాడు. ఇక స్టేషన్లో సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించి అతనిపై దాడికి పాల్పడటంతో మరణించాడు. అనంతరం సురేష్ A4 ఇక అతని సాయంతో కూడా మరి మృతదేహాన్ని మాయం చేశారు అన్నట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. మృతుడిని స్టేషన్ కు తీసుకురావడం, అక్కడ ఉంచడం, అనంతరం బయటకు తీసుకెళ్లడం వంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కీలకమైన ఆధారాలుగా కూడా మరి బయటకు రావడం జరుగుతోంది. మరొక న్యూస్ పేపర్ కనుక చూసుకుంటే సాక్షిలో మెయిన్ హెడ్లైన్ కనుక చూస్తే మనం ఇక మరింత గట్టిగా పోరాటం అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ లాగా చూస్తున్నాం. ప్రజా సమస్యలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. శాసనసభలో ప్రజా సమస్యలు వినిపించకూడదని మన గొంతు నొక్కుతోంది ప్రభుత్వం అంటూ కూడా ఆయన తన ఎమ్మెల్యేలకు, అదేవిధంగా అక్కడున్న ఎమ్మెల్సీలకు, వారి యొక్క కార్యకర్తలకు అందరికీ కూడా ఈ విధమైన దిశానిర్దేశం అయితే చేయడం జరుగుతోంది. అంటే శాసనసభలో ప్రజల పక్షాన మనల్ని పోరాడకుండా చేస్తోంది అధికార పక్షం, మన గొంతు నొక్కుతోంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఏకైక ప్రతిపక్షమైన ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇక అలా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టే మనకి ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వటం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఆ హక్కు ఇవ్వటం ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు అంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు. అయితే మండలిలో మనకు మంచి సంఖ్యాబలం ఉన్నందున గట్టిగా గొంతెత్తాలి. ఇక గతంలోనూ బాగా పోరాడాం, ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రశ్నించాలి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం అయితే కూడా చేయడం జరిగింది. డిఎస్సి 2025లో లీకేజీలు, అనేక అక్రమాలపై 74 రోజులుగా పోరాడుతున్నాం. అదేవిధంగా సాక్ష్యాలు, ఆధారాలు చూపుతూ ఇప్పటికే 10 రకాలుగా ఆందోళన చేశాము. ఈ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ముఖ్యంగా చూసుకుంటే వీరి యొక్క ప్రధాన ఎజెండా అయితే కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఇది ప్రధాన అజెండాగా కూడా మరి వైసీపీ ప్రభుత్వం అయితే కూడా ముందుకు వెళ్తుంది. వైసీపీ పార్టీ అక్కడ చూసుకోవచ్చు, వైసీపీ యొక్క నాయకుడు కానివ్వండి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ యొక్క అజెండాతోనే ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మనకి, అంటే మరి ప్రధాన అజెండా నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఈ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాల్సిందే, అప్పుడే నిజాలు వెలుగు చూస్తాయి అంటూ కూడా వారు డిమాండ్ వినిపిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 9,000 కోట్లకు పైగా ఇవ్వాలి. ఇక నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రావటం లేదు. ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం అనేది కూడా ఉంది. కొత్త పీపీపీ పాలసీతో రాష్ట్రానికి అంతులేని నష్టం. అన్ని ప్రైవేటీకరిస్తే ప్రభుత్వం ఎందుకు? దిశ వ్యవస్థ రద్దు, బీసీ నేతలపై తప్పుడు కేసులు, శ్వేతపత్రాల పేరిట పచ్చ అబద్ధపు పత్రాలు. మండలిలో వీటన్నింటిపై ఆధారాలతో ప్రశ్నించాలి అంటూ కూడా ఆయన ప్రజాప్రతినిధులకైతే కూడా మరి దిశానిర్దేశం చేయడం జరిగింది. మరొక చూస్తే నింగిలోకి నిత్యావసరాల ధరలు. రాష్ట్రంలో నెల నెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం. అత్యధిక ద్రవ్యోల్బణంతో దేశంలోనే ఏపీ 2వ స్థానం. ఇక చూడొచ్చు, ఆహార ద్రవ్యోల్బణంలో ఏపీదే మొదటి స్థానం. జూన్ నెలను మించి జూలైలో పెరుగుదల. రాష్ట్రంలో జూలైలో సాధారణ ద్రవ్యోల్బణం 5.72%. పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు అధికం. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించిన దాంట్లో కూడా చూస్తే రాష్ట్రంలో నెల నెలా ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోతుంది. దీనివల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే
పట్టణాలతో పోలిస్తే పల్లెల్లోనే అధిక ధరలు ఉన్నట్లుగా కూడా మరి ఏవైతే కేంద్ర గణాంకాలు ఉన్నాయో ఆ గణాంకాలలో కూడా వెల్లడైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇక చూసుకుంటే జూన్ నెలను మించి జూలైలో పెరుగుదల ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జూలైలో సాధారణ పరిస్థితులను సాధారణ ద్రవ్యోల్బణం 5.72%. ఇక పట్టణాల కన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ చూసుకుంటే దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉంది. అధిక ద్రవ్యోల్బణంలో చూసుకుంటే ఏపీ 2వ స్థానంలో ఉన్నట్టుగా కూడా మరి కేంద్రం వెల్లడించిన గణాంకాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటిలో పేర్కొనటం జరిగింది. రీల్స్ యుగంలో షార్ట్ కట్లు వద్దు, ప్రధాని మోదీ వ్యాఖ్య. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ కృత నిశ్చయానికి నిదర్శనమని ప్రశంస. జమిలీతో ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం. నిన్న ఏదైతే మరి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని అయితే కూడా ఆవిష్కరించడం జరిగింది. మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే పుస్తకాన్ని అయితే కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించడం జరిగింది. ఇక ఆవిష్కరణ సభలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే కూడా చేయడం జరిగింది. కృత నిశ్చయానికి నిదర్శనమని ప్రశంస. ఈ ఆవిష్కరణ ఈ కథ ఏదైతే ఉందో కూడా ఆత్మకథ అది కృత నిశ్చయానికి ప్రశంస అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక జమిలీతో ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం లిఖించవచ్చు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెలుగు న్యూస్ పేపర్ చూస్తే బకాయిలు కట్టకుంటే మిల్లులు స్వాధీనం. ఎస్, డిఫాల్టర్లను ఎవరిని వదలం, ప్రతి పైసా వసూలు చేస్తాం. రైస్ మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రైస్ మిల్లర్ల బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లను ఎంత మాత్రం సహించేది లేదు అంటూ కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకొని వేల కోట్లు బకాయి పెట్టిన అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా డిఫాల్టర్ల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామన్నారు. ఉద్దేశపూర్వకంగా ధాన్యం బకాయిలు ఎగవేసిన మిల్లులను స్వాధీనం చేసుకుని వాటి నిర్వహణ సహా మిల్లింగ్ బాధ్యతలను కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు ఈ మిల్లులకు సంబంధించి. ఈ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో కూడా రైస్ మిల్లర్ల బెదిరింపులు, బ్లాక్ మెయిల్కి ఎవరైతే పాల్పడుతున్నారో, అదేవిధంగా ధాన్యం యొక్క బకాయిలను ఇంతవరకు అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఎగ్గొట్టడం జరిగిందో సో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి ఆ మిల్లర్ యొక్క బాధ్యత అనేది కూడా మరి స్వయం సహాయక మహిళా స్వయం సహాయక బృందాలకైతే కూడా సంఘాలకైతే కూడా మరి అప్పగించడం జరుగుతుంది అంటూ కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్ లో బుధవారం పౌర సరఫరాల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన ఇటువంటి కీలక నిర్ణయం అయితే కూడా తీసుకోవడం జరిగింది. కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లింగ్, నిల్వ ప్రక్రియపై చర్చించారు. మిల్లర్ల నుంచి బకాయిలన్నింటినీ కూడా రాబట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి అంటూ కూడా అధికారులను ఆదేశించారు. వసూళ్లను స్పీడప్ చేసేలా విధి విధానాలు రూపొందించండి. గత ప్రభుత్వం మిల్లర్ల అక్రమ దందాకు ఊతమిచ్చిందని, ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వంపై నెట్టేందుకు చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యాపార దృక్పథంతో బాధ్యతాయుతంగా మిల్లులు నడిపే వారితో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, అదే సమయంలో మొండి బకాయిదారులతో కఠినంగా వ్యవహరిస్తామని కూడా తేల్చి చెప్పడం జరిగితే ఎవరైతే మరి వ్యాపార దృక్పథంతో బాధ్యతాయుతంగా మిల్లులు నడిపే వారు ఎవరైతే ఉంటారో కూడా వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలను అయితే కూడా అందిస్తుంది. కానీ ఎవరైతే బాధ్యతను విస్మరించి ఈ బకాయిలు చెల్లించకుండా ఉంటారో, ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా మొండి వైఖరి అవలంబిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మరి కఠిన చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. దిశ చూసుకుంటే ఒక్క రేషన్ కార్డైనా తీసేయగలరా? పల్సర్ బైక్, ఐఫోన్ ఉన్నోళ్లు ఉచిత బియ్యం తీసుకుంటున్నారు. కోటీశ్వరులకు రైతు బంధ, అనవసరమైన ఉచితాలు ఎన్నో. ప్రజలు పని కల్చర్ మర్చిపోయారు. ఇక సామాజిక బాధ్యత ఎక్కడుంది? రాష్ట్రంపై ఎంతో భారం, పిల్లల భవిష్యత్ ఏంటి అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తోంది. ఎస్, ఖచ్చితంగా చూసుకుంటే దీంట్లో చాలా వరకు కూడా మరి ఎంతో నిజం ఉంది. ఖచ్చితంగా చూసుకుంటే మరి కోటీశ్వర్లకు రైతు బంధు అవసరమా అన్న ఒక సందేహాన్ని అయితే కూడా రేస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పల్సర్ బైక్లు, ఐఫోన్లు ఉన్నోళ్ళకు కూడా రేషన్ కార్డుతో ఉచిత బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా మరి వ్యాఖ్యానించడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి వివరంగా చూసుకుంటే రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు అయినా తీసేయగలరా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
స్టేట్ లో అమలవుతున్న ఉచిత పథకాలపైన కీలక వ్యాఖ్యలైతే కూడా చేసింది. అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా మరి వీటిపై మధ్యంతర స్టే విధిస్తూ కీలక ఆదేశాలు అయితే కూడా జారీ చేసింది. చట్టబద్ధత లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ఈ పథకాలను ఎలా కొనసాగిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే కూడా వెలువరించారు. న్యాయవాది విజయ్ గోపాల్ ఈ పథకాల రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో ఎటువంటి తీర్మానం చేయకుండా సరైన చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా కేవలం జీవోల ద్వారా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్ ను అమలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఒక ప్రశ్ననైతే కూడా లేవనెత్తడం జరిగింది. దానికి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మరి వేచి చూడాలి. మరొక చూసుకుంటే ఇక్కడ బకాయిలు వసూలు చేయాల్సిందే. మనం ఇంతకుముందు చూసుకున్నట్టుగా కూడా రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో కూడా మరి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు ఎవరైతే ఎగ్గొడుతున్నారో, మొండి వైఖరి అవలంబిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా మరి కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా ఖచ్చితంగా ఏవైతే బకాయిలు ఉన్నాయో, మొండి బకాయిలు ఇంకా ఇంతవరకు చెల్లించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో కూడా ఆ బకాయిలన్నింటినీ కూడా ఖచ్చితంగా వసూలు చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా మరి ప్రభుత్వం అయితే కూడా పెట్టుకుంది. సో అటువంటి రైస్ మిల్లర్ల నుంచి కూడా మరి రైస్ మిల్లర్ల యొక్క బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకొని ఈ మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో కూడా మరి వారికి అప్పగించే ప్రయత్నం కూడా చేస్తాము అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంటూ ప్రభుత్వానికి సహకరిస్తూ అదే విధంగా వారి యొక్క బకాయిలన్నిటినీ కూడా చెల్లిస్తూ ఉంటారో వారి పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది, వారికి సహాయ సహకారాలు అందిస్తుంది. లేని ఎడల ఖచ్చితంగా ప్రభుత్వం మరి కఠినమైన చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే సమావేశం నిర్వహించడం జరిగిందో ఆ సమావేశంలో వ్యాఖ్యానించడం జరిగింది. ఎగవేతకు ప్రయత్నిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పౌర సరఫరాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలైతే కూడా చేయడం జరిగింది. ధాన్యం నిల్వకు 5 నియోజకవర్గాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు అయితే కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువ మొత్తాన్ని కూడా వసూలు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మరొక చూస్తే పట్టా భూములపై 22A పిడుగు, భూములు కొనాలా వద్దా? రియల్ రంగానికి కోలుకోలేని దెబ్బ, లక్షలాది ఆస్తులపై అక్రమ నిషేధం, నిర్లక్ష్యపు వైఖరితో సీఎంఓ అధికారులు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ కాలంలోని విధానాలనే భూభారతి అమలులో అనుసరిస్తోంది. ధరణి చట్టం అమలులో తలెత్తిన వివాదాలు, సమస్యలే ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా నిషేధిత జాబితాపై నడుస్తున్న ఆందోళన, ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సెంటు భూమి కూడా అదనంగా 22A కింద పీఓబీలో పెట్టలేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు వాస్తవం కాదు అంటూ కూడా ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మరి దృష్టి సారించి అసలు ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయనే దాన్ని కూడా గమనించాలి అంటూ కూడా మరి ప్రజలు కోరుతున్న వైన మనం చూస్తున్నాం. మరొక చూసుకుంటే జలసౌధలో మరో కింగ్ మేకర్, పాత అధికారికి అనుసంధానంలోనే పనులు చక్కబెడుతున్న కొత్త ఆఫీసర్. ఈఎన్సీ సైతం వీరి చేతిలోనే ఇద్దరిది ఒకే యూనియన్ కావడంతో చక్రం తిప్పుతున్న లీడర్లు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర నీటిపారుదల శాఖలో మరో కొత్త కింగ్ మేకర్ పుట్టుకొచ్చారు. మొన్నటి వరకు జడ్చర్ల డిప్యూటీ ఈ హోదాలో ఉండి జలసౌధను ఏలిన నేతనే మరో కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చారు అని తెలిసింది. ఒకప్పుడు శాఖలో తనదైన ముద్ర వేసిన పాత ఉద్యోగి స్థానంలో ఇప్పుడు మరో కొత్త నేతనైతే కూడా అందుబాటులోకి తెచ్చారని ఉద్యోగ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. పేరు మారినా వ్యవహారం మాత్రం మారలేదని, కొత్త నేత కూడా పాత నేత కనుసన్నల్లోనే కీలక నిర్ణయాలు, పోస్టింగ్లు, బదిలీలు, ఉద్యోగ సంఘాల వ్యవహారాలను చక్కబెడుతున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూస్తే కేసీఆర్ కు నోటీస్, మేడిగడ్డ కుంగుబాటు కేసులో మరోసారి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు అయితే కూడా జారీ చేసింది. తొలుత ఇచ్చినవి అందలేదన్న మాజీ సీఎం తరపు న్యాయవాది. వచ్చే నెల 9వ తేదీకి విచారణ వాయిదా. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు అయితే కూడా మరి షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అయితే కూడా జారీ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పంపిన నోటీసులు అందలేదని కేసీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో ఈసారి పక్కాగా నోటీసులు పంపాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్
సంబంధించి కుంగుబాటుకు సంబంధించి ఏదైతే మరి కేసు నడుస్తుందో సో దానికి సంబంధించి కూడా మరొకసారి మాజీ సీఎం కేసీఆర్ కు మరి కోర్టు అయితే కూడా మరి నోటీసులు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ముందు ఏవైతే నోటీసులు పంపించారో ఆ నోటీసులు తమకు అందలేదు అంటూ కూడా కేసీఆర్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో కూడా ఆయన వ్యాఖ్యానించడంతో ఈసారి పక్కా ప్రణాళికతో నోటీసులు అయితే కూడా మరి పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరి ఏ విధంగా కేసు ముందుకెళ్తుంది, ఏ విధమైన పూర్వపరాలు, ఏ విధమైన వివరాలు బయటకు వస్తాయనేది కూడా మరి వేచి చూడాలి. చూసారు కదండి, ఇది వాళ్ళ 6 టీవీ పేపర్ అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ అదేవిధంగా తర్వాత మళ్ళీ అనలిస్ట్తో ఈ పేపర్స్ సంబంధించి కూడా ప్రధాన అంశాలకు సంబంధించి అనాలిసిస్ అయితే కూడా స్టార్ట్ అవుతుంది. కీప్ వాచింగ్ 6 టీవీ.